హాయ్ అండి. ఇవాళ టమాటా కూర చూపిస్తాను రండి. చూడండి, నూనె పెట్టాను, కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఆవాలు వేసాను, కొంచెం ఇంగు వేసాను. झटपट చిట్పిట్ చిట్పిట్ వేగుతుంది. ఇవి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, టమాటాలు ఒక 5 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజు. కొంచెం అల్లం వేసాను, చిన్న చిన్న చెక్కులా తరగాలి, దంపక్కలేదు, ఇలాగే బాగుంటుంది. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసాను. తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచాను. పచ్చిమిర్చి కొంచెం ఇది వేగనిస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు వేసాను, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేశాను. చాలా బాగుంటుంది రొట్టెల్లోకి, అన్నంలోకి. ఇది రొట్టెల్లోకి చేశాను నేను. మొత్తం మాడనీయకూడదు, అలా వేచాలి. చూడండి, ఇక వేగుతున్నది కదా. ఇందులో కొంచెం పసుపు వేద్దాం, కొంచెం సరిపడా ఉప్పు. బాగా ఉప్పు పసుపు వేస్తే వేగుతుంది బాగాను. ఉల్లిపాయలు ఎక్కువ మాడనీయొద్దు, పచ్చిపోయిన వరకే వేచాలి. చాలా బాగుంటుందండి, సింపుల్గా తొందరగా చేసుకునేది. ముందు కూడా చూపించాను, ఇవాళ మళ్ళీ వండుతున్నానని ఇంకోసారి చూపిస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు శుభ్రత. టమాటాలు చాలా చౌకగా ఉన్నాయి, ఎలా పడితే అలా తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద టమాటాలు. ఇప్పుడు 5-6 టమాటాలు తరిగేసాను నేను. కడిగేసి శుభ్రంగా తరిగేసి తెల్ల భాగం లోపల పెట్టేసి అండి ఒక్క 10 నిమిషాలు మూత పెడదాం. టమాటా వేగిన మగ్గిపోతుంది కదా. ఇక చూడండి ఎక్కడి వరకు వచ్చిందో. ఇక చూడండి, 3 వంతులు మగ్గిపోయింది. ఇప్పుడు బాగా వేచేద్దాం, కలిపేద్దాం. ఇందులో కొంచెం గరం మసాలా వేసాను, ఇది ఇంట్లో కొట్టిందే, నేను రోజు కూరల్లో వేస్తున్నారు, మీరు చూస్తూనే ఉంటున్నారు. ఒక 1/2 చెంచాడు కారం వేసాను, కొంచెం సరిపడా ఉప్పు. అవి చూసుకోండి, కారం ఉప్పు సరిపోతే వేసుకోండి, నాకైతే సరిపోయింది. ఇప్పుడు దగ్గరగా, ఇక చూడండి దగ్గరగా వచ్చేసింది, దగ్గరిపోయింది. కూరల్లో రొట్టెల్లోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని ఇది కలుపుకొని తినండి, ఎంత బాగుంటుందో. పక్కన ఒక పెరుగు మిరపకాయ వేసుకుని అన్నంలో తింటే భలే ఉంటుంది. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరూ. చూశారు కదా, భలే ఉంది కదా. రొట్టెల్లోకి తొందరగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.